ఇలా పన్ను నొప్పి వస్తుందని చెప్పి వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చారు. పాప అయితే సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇలా చాలా మందికి ఇబ్బంది ఉన్న పిల్లలు ఉంటారు. సో ఏంటంటే కొంతమంది చెప్పలేరు. మనమే వాళ్ళకి దగ్గరుండి ఒక 6 నెలలకు ఒకసారి దగ్గరలో డెంటల్ డాక్టర్ ఉంటే ఒకసారి తీసుకెళ్లి చూపించడం వల్ల ఇబ్బంది చిన్నగా ఉన్నప్పుడే దాన్ని ట్రీట్మెంట్ చేయొచ్చు. అదే ఇబ్బంది పెద్దగా అయిందనుకోండి, వాళ్ళు ట్రీట్మెంట్ కి కోఆపరేట్ చేయరు, వాళ్ళు చేయించుకోలేరు, చాలా ఇబ్బంది పడతారు. సో ఏంటంటే ఇలా ఫిక్స్ ఎవరికైనా ఉంటే కనుక లేట్ చేయకూడదు. మీరే ఒకసారి నోట్ తెరిచి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందా అని చూడాలి. 6 నెలలకు ఒకసారి దగ్గరలో డెంటల్ డాక్టర్ ఉంటే ఒకసారి చెకప్, ఇబ్బంది ఉందా లేకపోయినా చెకప్ అయితే చేయించాలి. అలాగే బ్రష్ కూడా వాళ్ళకి చేయడం సరిగ్గా రాదు, మామూలుగానే చిన్నపిల్లలు సరిగ్గా చేయరు. వీళ్ళు ఏంటంటే ఇంకా నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో ఖచ్చితంగా ఉదయం ఒకసారి బ్రష్ చేయించాలి. రాత్రి పడుకునే ముందు కూడా కంపల్సరీగా వాళ్ళకి దగ్గరుండి మనమే బ్రష్ చేయించి పడుకోబెట్టాలి. ఇలా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనకి ఇబ్బంది అనేది ఎక్కువకుండా ఉంటుంది. వన్స్ ఇబ్బంది పెరిగిపోతే చిగుళ్ళకి కానీ పళ్ళకి కానీ వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. మనకి తెలియదు, పిల్లలు వాళ్ళ నొప్పికి చాలా ఇబ్బంది పడతారు. అంతేకాకుండా వాళ్ళు చెప్పుకోలేరు. పైగా ట్రీట్మెంట్ కి కూడా డాక్టర్స్ కూడా చాలా ఇబ్బంది. ఎందుకంటే ఒక ఇంజెక్షన్ చేయాలన్నా వాళ్ళు కోఆపరేట్ చేయరు, ట్రీట్మెంట్ కి సరిగ్గా కోఆపరేట్ చేయరు. సో 3 months ఒకసారి 6 months ఒకసారి డాక్టర్ కి చూపించి చెకప్ చేయించడం చాలా మంచిది.